రామ్మూర్తి అమరింటికి రాగానే ఇకప్పుడు బాగి నాన్న నీకు 100 ఏళ్ళు ఇప్పుడే అక్కతో నీ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏ అక్కమ్మ అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. పక్కింటి అక్క నాన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పి బాగి ఆరు కోసం వెతుకుతూ ఉంటే ఆరు ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి ఇప్పటి వరకు అక్క ఇక్కడే ఉండాలి కదా, ఏంటో ఈవిడ ఎప్పుడు ఎవరికి పరిచయం చేద్దామన్నా కూడా సడన్గా అదే టైంకి మాయమైపోతుంది అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటే అప్పుడు మంగళ అమ్మో అంటే ఆ పోరి ఇక్కడే ఉందా, ఎలాగైనా సరే నేను కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మంగళ అనుకుంటూ ఉంటుంది. చెప్పడమే మర్చిపోయాను, విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ బాగి రామ్మూర్తిని హగ్ చేసుకొని విషెస్ చెబుతూ ఉంటే సంతోషంగా ఉండు తల్లి, ఇదే మాట మీ అక్క నోటి వెంట కూడా వినాలని ఉంది అని చెప్పి రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటే నువ్వు బాధపడక నాన్న, ఖచ్చితంగా అక్క మన దగ్గరికి వస్తుంది, మళ్ళీ మనం అంతా కలిసి సంతోషంగా ఉండే రోజు దగ్గరలోనే ఉంది అని బాగి అంటూ ఉంటుంది. సరే రా నాన్న లోపలికి వెళ్దాం అని బాగి రామ్మూర్తిని పిలుస్తూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి వద్దులే అమ్మ, ఊరు నుండి ఇందాకే వచ్చాము, ఇల్లంతా కూడా సర్దుకోవాలి, ఎలా ఉందో ఏంటో, కూరగాయలు తీసుకొస్తే అవి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని రామ్మూర్తి అంటూ ఉంటే లేదు నాన్న మీరు ఇక్కడి వరకు వచ్చి లోపలికి వెళ్లకుండా వెళ్ళిపోతే అత్తయ్య వాళ్ళు బాధపడతారు, రండి నాన్న, లోపల పిల్లలంతా కూడా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరిపిస్తున్నారు అని చెప్పి బాగి రామ్మూర్తిని లోపలికి రమ్మంటూ ఉంటే అప్పుడు బాగి అంతలా పిలుస్తుంది కదయ్యా లోపలికి వెళ్దామని మంగళ కూడా రామ్మూర్తిని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. బాగి మంగళ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. రామ్మూర్తి కూడా సంచి తీసుకుని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు ఆరు తన తల్లిదండ్రుల గురించి బాధపడుతూ గుప్తా గారు నన్ను పుట్టగానే అనాథగా వదిలేశారు, అసలు వాళ్ళకు నేను గుర్తున్నానని అంటారా, ఒక్కరోజైనా నా గురించి ఆలోచిస్తారా అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు గుప్తా బాలిక ఆ పెద్దాయన ఉన్నాడు కదా, నువ్వు ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి పితృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిరా అని అంటూ ఉంటాడు. నేనెందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని చెప్పి ఆరు అడుగుతుంది. మరేం లేదు, ఆ బాలిక నిన్ను అక్క అని పిలుస్తుంది కదా, అంటే ఆ బాలిక తండ్రి నీ తండ్రితో సమానం కదా, అందుకే చెబుతున్నాను వెళ్ళు బాలిక అని గుప్తా అంటూ ఉంటే ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే గుప్తా గారు అంటూ పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వస్తుంది. ఆరు రామ్మూర్తికి ఎదురు పడగానే రామ్మూర్తి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అక్కడికి ఆరు వచ్చినట్టుగా రామ్మూర్తికి అర్థమయ్యి తన చేతిలో ఉన్న సంచిని కింద పడేస్తాడు. ఆరు చెప్పనా గుప్తా గారు అంటూ గుప్తాకి సైగ చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి రామ్మూర్తిని హగ్ చేసుకోబోయి ఆగిపోతుంది. రామ్మూర్తి నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నువ్వు కూడా సంతోషంగా ఉండు తల్లి అంటూ అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆరుతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆరు గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు ఎందుకు ఆయనను చూసినప్పుడు నా మనసుకి అంత బాధ కలుగుతుంది, నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా మీది రక్త సంబంధం అని, మీ మధ్య బలమైన బంధం ఉండడం వల్లే నీ మాట ఆయన మనసుకి తాకుతుందని నీకెలా చెప్పిన బాలిక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రామ్మూర్తి వాళ్ళు ఇంట్లోకి వస్తారు. అప్పుడే అమర్ పిల్లలతో కలిసి సోఫాలో కూర్చొని ఫోటోలు దిగుతూ ఉంటాడు. రామ్మూర్తి లోపలికి రాగానే రండన్నయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు పలకరిస్తూ ఉంటారు. నేను బాగానే ఉన్నానండి, ఊరు నుంచి కూరగాయలు తీసుకొచ్చాను, అవి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక తర్వాత సరే అండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారా బాబు గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి అని అమర్ అంటూ ఉంటే బాబుగారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు కదనే, ఇంకెప్పుడైనా మాట్లాడదాంలే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, మనం ఎందుకు వచ్చామో బాబుగారికి చెప్పేద్దామయ్యా అని మంగళ అంటూ ఉంటుంది. ఇప్పుడు వద్దులే అని రామ్మూర్తి అంటూ ఉంటే సరే నువ్వు చెప్పట్లేదు కదా నేనే చెబుతాను అని చెప్పి మంగళ అమర్తో మరేం లేదు బాబుగారు, మా ఇంటి బాధ్యత తీసుకోవాల్సిన నా తమ్ముడేమో జైలు పాలయ్యాడు, ఈ పోరి పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చేసింది, అందుకే 4 ముద్దలు నోట్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా, స్కూల్స్ కూడా మొదలయ్యాయి కాబట్టి ఆయన వాచ్మ్యాన్గా వెళ్తానని అంటున్నారు అని మంగళ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి అవును బాబు గారు
స్కూల్స్ మొదలవుతున్నాయి కాబట్టి వాచ్మెన్గా మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నానంటూ రామ్మూర్తి చెబుతూ ఉంటాడు. దాంతో బాగి, ఏంటి నాన్న మీరు వాచ్మెన్గా జాయిన్ అవ్వడం ఏంటి, అసలే మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, మీరు వాచ్మెన్గా చేరడం ఏంటండి, మీరు కూడా ఈ కుటుంబంలో ఒక సభ్యుడే, మిమ్మల్ని మేం చూసుకుంటామని చెప్పి అంటూ ఉంటారు. అవునన్నయ్య గారు, మీరు ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అమర్ ఉన్నాడు కదా మిమ్మల్ని కూడా చూసుకుంటాడు, మీరు కూడా ఇంట్లో మనిషే, ఎప్పుడు కూడా అలా ఉద్యోగం చేస్తానని అనకండి అని చెప్పి అంటూ ఉంటే, అవును నాన్న, కావాలంటే నేను నిన్ను చూసుకుంటాను, నేను ఉద్యోగం చేస్తానని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వద్దమ్మా, పెళ్ళైన తర్వాత కూతురు దగ్గర నుండి ఏమీ ఆశించకూడదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అదేంటి నాన్న అలా మాట్లాడతారు, పెళ్ళైనంత మాత్రాన నేను మీ బాధ్యత తీసుకోకూడదా అని చెప్పి బాగి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అది కాదమ్మా, ఇప్పుడు నీకు ఈ కుటుంబం కంటే మరేది ముఖ్యం కాకూడదు, నీ భర్త పిల్లల తర్వాతే నీకు ఎవరైనా అవ్వాలి, నేను కూడా నీ భర్త పిల్లల తర్వాతే అని చెప్పి రామ్మూర్తి బాగికి చెబుతూ ఉంటాడు. అదేంటన్నయ్య గారు అలా అంటారు, మేం మీకు ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రామ్మూర్తి కూతురి సంతోషం కోరుకోవాలి కానీ ఆ ఇంటి నుండి ఆర్థిక సహాయం కోరుకోకూడదు, నేను నాకు చేతనైనంత కాలం పని చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన వాచ్మెన్ ఉద్యోగం చేస్తానంటున్నాడని వాళ్ళకు చెప్పి నెలకు లక్షలు వాళ్ళ దగ్గర నుండి గుంజుదాం అనుకుంటే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్, మీరు ఎటువంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి అమర్ రామ్మూర్తికి మాటిస్తూ ఉంటే, ఏం వద్దులేండి బాబుగారు, మీరు ఆ మాట అన్నారు, నాకు అదే 10,000 అని చెప్పి, నాకు ఓపిక ఉన్నంతకాలం నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తాను అని చెప్పి, దయచేసి నేను ఉద్యోగం చేస్తానంటే కాదనకండి బాబుగారు అంటూ రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్, సరే అండి మీ ఇష్టం, కానీ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నానన్న విషయం మర్చిపోకండి, నేను మీకు ప్రతి విషయంలో కూడా అండగా ఉంటాను, ఈ మాట మీ కూతురు మెడలో నేను తాళి కట్టాను కాబట్టి చెప్పట్లేదు, మీరు నా భార్యకు తండ్రి స్థానంలో ఉన్నారు, నా పిల్లలకు తాతయ్యగా ప్రేమని పంచారు, ఈ ఇంట్లో మీరు కూడా ఒక మనిషి అయిపోయారు అని చెప్పి అలా అమర్ రామ్మూర్తికి చెబుతూ ఉంటే, రామ్మూర్తి బాగి వీళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే అండి నేను ఇక ఆఫీస్కి వెళ్తానంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామ్మూర్తి, సరే అండి నేను కూడా వెళ్తానని చెప్పి అంటూ ఉంటే, అదేంటి అన్నయ్య గారు అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇప్పుడు మాకు కూడా వెళ్ళి వంట చేసుకుని తినే ఓపిక లేదు అని మంగళ అంటూ ఉంటే, నువ్వు కాస్త నోరు మూస్తావా అంటూ మంగళ మీద అరుస్తూ ఉంటే, వంటగది ఎటువైపు ఉంది అంటూ మంగళ అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత బాగి, నేను ఇప్పుడే వెళ్ళి వంట చేస్తానంటూ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. మనోహరి దగ్గరికి మంగళ వెళ్ళి, బాగున్నావా మనోహరి అని అడుగుతూ ఉంటే, అక్కడ పలకరింపులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చావా అంటూ మనోహరి, నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావు, మునిగిపోతావు, ఏదో ఒకరోజు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ఉంటుంది. ఇకప్పుడు మంగళ, లేదు మనోహరి, నేను నీ బోట్లోనే 2 కాళ్ళు పెట్టాను, నేను నీ పార్టీయే, వాళ్ళేమో నా మాట లెక్క చేయరు, నువ్వేమో నా మాటలు నమ్మవు అని చెప్పి, మంగళ నేను చెప్పింది నిజం, ఆ పోరి ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, ఇందాక కూడా బాగి గార్డెన్లో ఆ పోరి ఆత్మతోనే మాట్లాడుతుందని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనా, మరైతే ఆరు ఇక్కడే ఉంటే ఈ పాటికి ఆరుకి తన కుటుంబం చిన్న భిన్నం కావడానికి కారణం నేనే అన్న విషయం తెలిసిపోయి ఉంటుంది, తనని తన కుటుంబం నుండి దూరం చేసింది నేనేనని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఆరు నన్ను ఏమీ చేయడం లేదని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఆత్మలకు మనిషిని ఏమైనా చేసే శక్తులు ఉంటాయా అని మంగళ అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి జరిగిందంతా కూడా ఒకసారి గుర్తు చేసుకుంటుంది. బాకి నా మెడలోకి ఈ తాళి ఎలా వచ్చిందో నాకు తెలియదని చెప్పిన విషయాలు, అలాగే అమ్ము కూడా నిన్నంతా ఏం జరిగిందో నాకు గుర్తులేదని చెప్పిన విషయాలు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని నువ్వు అన్నట్టుగా నిజంగానే ఆత్మకు మనిషిని ఏమైనా చేసే శక్తులు ఉంటాయా,
అర్జెంటుగా మనం వెళ్ళి గోరాని కలవాలంటూ మనోహరి ఆరునే బాగీలోకి అమ్ములోకి ప్రవేశించి ఇదంతా జరిపిస్తుందనే గోర దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు బాగి వంట చేస్తూ ఉంటే అప్పుడే అమ్ము అక్కడికి వస్తుంది. ఏంటమ్ము, కాఫీ కావాలా? ఎవరి కోసం కాఫీ కలుపుతున్నావు? నేను కల్పిస్తానులే అని బాగి అంటూ ఉంటే, ఏం వద్దులే, మీ పని మీరు చూసుకుంటే బాగుంటుందని చెప్పి అమ్ము సీరియస్ అవుతుంది. ఏంటమ్ము అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? మిస్ అమ్మ నుండి మీరు అని నన్ను పిలుస్తున్నావంటే మన మధ్య ఎంత దూరం పెరిగిపోయిందో నేను అర్థం చేసుకోగలను. మీరు నా కళ్ళ ముందుంటూ నన్ను అసహించుకున్నా పర్వాలేదు, కానీ మీరు నా కళ్ళ ముందే నాకు దూరం అయిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు ఆ రోజు జరిగిందేది నాకు గుర్తులేదు. నా మెడలోకి తాళెలా వచ్చిందో, నేను పీటల మీద ఎందుకు కూర్చున్నానో నాకు ప్రమాణపూర్తిగా ఏమీ గుర్తులేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమ్ము, నువ్వు చెప్పేది నిజమా మిస్సమ్మ? ఆ రోజు జరిగింది నీకెందుకు గుర్తులేదు? నిన్న జరిగిందంతా నాకెందుకు గుర్తులేదు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఏంటమ్ము నువ్వు అనేది? నిన్న మీ నాన్న కాలికి గాయం అవ్వబోవడం, నువ్వు మనోహరి గారిని బయటకు తీసుకువెళ్ళడం, ఇదంతా నీకేమీ గుర్తులేదా అని చెప్పి అమ్ముని అడుగుతూ ఉంటే, లేదు మిస్సమ్మ, అసలు నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం జరిగిందో నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పి అమ్ము బాగీకి చెబుతూ ఉంటే ఇక బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కిచెన్లో మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా ఆరు వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే బాగి ఆరు ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.